సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరి ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంను మనం భుజించి పానం చేయకమునుపు వాక్య పెలుగులో హెచ్చరికలు తీసుకుని ప్రభు యొక్క నడిపింపులో ప్రభు యొక్క శరీరంలో మనం పాల్గొనడం కొరకై కొన్ని లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. సరే, కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కొన్నండి కాదు, ఒక విషయమే. ఏంటంటే నేను చదువుతా చూడండి, అందరూ బైబిల్ చూడండి, నా యొక్క చూడద్దు. ఏం చూడాలా? బైబిల్ చూడండి, చక్కగా చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వనులే నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు ఇక మీదట జరగవలసిన వాటిని ఇక మీదట ఏం జరుగుతున్నాయి అన్నది సంవత్సరం తర్వాత తెలిసింది మీకు. కానీ ఇప్పుడు అసలు ఈ వచనం బేస్ ఏంటి అని అంటే ప్రకటన 4:1 సంఘం ఎత్తబడుట. ప్రకటన 4:2 వచనం కానించి దాదాపు 5వ అధ్యాయం వరకు కూడా ప్రభువుని గణపరచడం, ఆరాధించడం ఉంటుంది. ఎత్తబడిన సంఘం ఏం చేసింది అన్నది. అటు పిమ్మట 6వ అధ్యాయం నుండి దేవుడి భయంకరమైన తీర్పులు అన్నవి ఆరంభించబడుతూ వస్తాయి. సరే, ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే చాలా విషయాలు మనకి కొంత అవగాహనలోకి తీసుకురాబడుతూ వచ్చినాయి. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఎవరు ఎత్తబడుతున్నారు? ఎలా ఎత్తబడుతున్నారు అని అంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడుతూ వచ్చినాయి. ప్రభు మాటను బట్టి మేము మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజ్జనమైన నిల్చుండి మనము చదవండి. తర్వాత నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేబడతారు. ఆ మీదట సజీవమైన నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ఆకాశ మండలం మీద మేఘం మీద కొనుక్కోబడదాం. కాగా సదాకాలం మన ప్రభుతో కూడా కంఠవాక్యం అయిపోయింది. నాకు మీరు ఇంకా బైబిల్ చూస్తున్నారు. దాదాపు ఇది 25 వారాలు 30 వారాలు అయింది ఇప్పటికి. ఆ వచనమే చదువుతా. ఇంకా బైబిల్ చూడడం అవసరం, కంఠవాక్యం పెట్టుకుంటే చాలు. సరే, ఇక్కడ చూసేటువంటి మాట ఏంటంటే పౌలు గారు చెబుతాడు, ప్రకటన 4 మొదట్లో సంఘం ఎత్తబడుతుంది అన్నది ఉంది. ఎలా ఎత్తబడిద్ది అన్నది పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు పౌలు చెబుతాడు సంఘం ఎత్తబడుట. సరే, ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. అది మొదటి కోణం చూసాం. రెండో కోణం ఏంటి? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఇప్పుడు చూసే మాట ఏంటి? జీవం కలిగిన వారి గురించి ఇప్పుడు చూస్తున్నాం. ఎన్ని వారాలు చూసాం ఇప్పుడు జీవం కలిగిన వారి గురించి? ఎన్ని? 21 కంప్లీట్ అయింది. 22వ వారం. సరే, అయితే ఓకే, మీ మాట ప్రకారం 22వ వారము, ఏదో ఒకటి 23 ఏదో ఒకటి. సరే, ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు. అది ఎక్కడ రాయబడుతూ వచ్చింది అని అంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే సజీవమైన నిలిచి ఉండి మనం అంటే జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారని అర్థం. సో దాన్నే మనం ఎవరు జీవం కలిగిన వారంటే ఎక్కడ ఎలా ఉండాలి అని అంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో యెరూషలేములో సజీవులుగా జీవం కలిగిన వారు ఉండటానికి ఎవరి పేర్లు దాఖలు చేయబడినో వారు ఎత్తబడుతున్నారని మనం చూస్తున్నాం. వారు జీవం కలిగిన వారిగా పేరు దాఖలు చేయబడితే ఏం జరిగింది? దానియేలు 12:1 ప్రకారం ఏం జరుగుతుంది? జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు కలిగినంత గొప్ప ఆపద భూమి మీద కలగబోతుంది. అంటే ఎవరి పేరైతే జీవం కలిగిన వారని లిఖించబడిందో జీవం కలిగి ఉంటారు ఎవరైతే, దానియేలు గ్రంథంలో రాయబడినట్టు 12వ మొదటి వచనం ప్రకారం భూమి మీదకి రాబోతున్న గొప్ప ఆపద నుండి వారు తప్పించబడి వారిలో ఉన్న జీవాన్ని బట్టి సంఘముగా వారు ఎత్తబడి జీవం కలిగిన వారు ఎత్తబడి ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి బహుమానం పొందేవారు ఉంటారు. ఇది సంఘానికి జరిగే పరిస్థితి కదండి. ఇప్పుడు జరుగుతుంది. మరి ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇంకెందుకు వర్తమానం చెబుతున్నాం అంటే అసలైంది ఉంది. ఇప్పుడు వేడవ పడితే స్థితి. సో ఇప్పుడు మనం చూడాలి, భూమి మీద జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఇప్పటి వరకు కలిగినంత గొప్ప ఆపదలు ఎక్కడికి వస్తున్నాయి? భూమి మీదకి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అని అంటే ఇప్పటికే చూడండి, మొదటి దూత బోర ఊదినప్పుడు ఎలా వస్తుంది?
సరిగ్గా చూసి చదవండి. అక్కడ ప్రకటన 8వ అధ్యాయము 7వ వచనం చదవండి అన్నా. రక్తముతో మిడతమైన వడగండ్లు, 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న కొండ, 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం, 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు చంద్రుడు 3వ భాగం ఏమైపోతుంది, చీకటి గమ్ముతుంది. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము 5వ దూత బోర ఊదినప్పుడు అగాధం నుండి గొప్ప పొగ బయటకు వస్తుంది. ఆ పొగలో నుండి భూమిపైకి వచ్చిన తేలు తోక కలిగిన మిడతల గురించి ఈరోజు ధ్యానిస్తున్నాము. దేనండి? ఆ పొగలో నుండి భూమిపైకి వచ్చినటువంటి తేలు తోక కలిగిన మిడతల గురించి. ఇప్పటికే మిడతల గురించి ఎన్ని వారాలు ధ్యానించాం? మిడతల గురించి 5 అయినాయా? కాదే, కరెక్ట్గా ఆలోచించండి. మిడతల గురించి ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం? 1 పొగ గురించి ధ్యానించాం, 2 అగాధం గురించి ధ్యానించాం, 3 మిడతల గురించి ధ్యానించాం. మీరు మర్చిపోను, నేను మర్చిపోను, అన్ని విషయాలు మర్చిపోతే మర్చిపోను. కానీ 4వ విషయం ఏంటి అని అంటే ఈరోజు ధ్యానించేది ఏంటి? అది తేలు. అంటే ఇక్కడ తేళ్ళు ఉన్నాయి అంటే తేలు కాదు, దాని తోక ఇంపార్టెంట్. తేలుని చూస్తే ఎవడో భయపడతాడు, దాని తోకను చూస్తేనే భయపడేది, అవునా కదండి? పావును చూస్తే ఎవడు భయపడ్డాడు, దాని నోరుని చూస్తే భయపడతాడు. ఎందుకంటే అది కాటేసిందంటే విషం పుట్టి చచ్చిపోతాం కాబట్టి. ఎవరికైనా భయం ఏంటి? పావు నోరైనా తేలు తోకైనా సరే అంటే భయం. సో ఇప్పుడు చూడండి, సింహాన్ని చూసి భయపడతాం, దాని వైభోగాన్ని దాని శరీరాన్ని చూసి భయపడతామా? అది అని పెద్దగా రావటంతో ఏమైంది? ఏడు శాంసన్ లేడా? సింహం ఎలా గాంటిచ్చిద్ది చెప్పారు? ఓ రోజు వచ్చింది ఇంటికాడ గాంటిస్తే అప్పుడు తెలిసింది. కాబట్టి సింహం ఎలా గాంటించింది? పెద్ద గాంటిస్తూ వస్తుంది. ఇవి సింహం గాంటించినప్పుడు మనుషులు భయపడేది దేనికి? దాని శరీరానికి కాదు, దాని నోట్లో నుండి వస్తున్న శబ్దానికి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి మనిషి కూడా దాని శరీరానికి కాదు, దాని ద్వారా ఏదైతే మనుషుని బాధపరిచిందో దాన్ని బట్టి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు కనబడినా కనబడపోయినా తర్వాత వచ్చి చూడండి, పులిపిటం ఎక్కువ కింద ఉండి ఇదిగో పొగలో నుండి వస్తున్నటువంటి తేలు మనం చూస్తాం ప్రియులారా. దీనికి ఎలా ఉండే ఇక్కడ కనపడుతుంది? మానవుని రూపము తేలులా, పిడతల లాంటి శరీరం, తేలు తోక. ఇవి ఇక్కడ మానవుని శరీరం ముఖం కలిగినట్టు, మానవుని ముఖం, తేలు శరీరము, మిడతల శరీరము, తేలు తోక కలిగినవి. ఇవన్నీ కూడా ఒక ఇమాజినేషన్, అంటే ఇలా ఉంటాయి. మానవుడికి ఇలా ఉంటుంది అనేది ఒక బయలుపాటు ఎలా ఉంటే నిజంగా వాస్తవం ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఇంకా ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు వర్తమానం ఏంటంటే టైం లేదు, త్వరగా ముగించాలి కాబట్టి కొన్ని మాటలు మనం చూద్దాం. ఏంటి మాటలు అని అంటే, పొగలో నుండి భూమి మీదకు వచ్చిన తేలు తోక కలిగిన మిడతలు చేసేవి. అవి ఏం చేస్తున్నాయి, అవి ఎలా ఉండయి అని అంటే 7 విషయాలు. ప్రార్థన, వాటిని ధ్యానించమను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి. మరి పొగలో నుండి భూమి మీదకు వస్తున్న తేలు తోక కలిగినటువంటి మిడతల గురించి కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. వాటిని మేము ధ్యానించుకుంటున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభా, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాల్గొంటే నేనైతే యోగ్యుని కాదు. ఈ వర్తమానం ధ్యానిస్తాను కూడా నేను ఏమాత్రం నా అర్హత లేనివాడిని. కానీ దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొంది దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని మేము మీ యొక్క శరీరంలో మీ రక్తంలో పాల్గొంటున్నామంటే అయోగ్యంగా కాకుండా, అవివేకులంగా కాకుండా తండ్రి యోగ్యమైన రీతిలో సరి చేసుకుని పాల్గొంటే సాయించండి. కింద కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందించడానికి మరొకసారి నేను యోగ్యుని కాదు, నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను, నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని. కానీ నీ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పట్టజాలంతా నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించి, బలహీనతలు అవిధేయతలు పొరపాటు క్షమించండి. ప్రతి శరీర బలహీనతల్లో కూడా మీ కృపచేత బలపరిచి ఈరోజు మీరు వాడుకుని మహిమ పొందమని, మీ ఆత్మ ద్వారా నడిపించి మహిమ పొందమని, వచ్చిన వారు అందరూ బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి, మధ్య మార్గంలో సకాలం నడిపించి ముందున్న సమయంత దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఒక శ్రేష్టకరమైన మాటను చూస్తున్నాం. ఏంటి? పొగలో నుండి భూమి మీదకు వచ్చిన తేలు తోక కలిగిన మిడతల గురించి. వస్తే ఇంకా రాలా, అవి వస్తే మనం లేవు. వచ్చిన రాశి కానీ వచ్చేటటువంటి తేలు తోక కలిగినటువంటి మిడతల గురించి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆ మిడతల గురించి ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట ధ్యానిస్తున్నానంటే, మిడతల గురించి సపరేట్గా ఎందుకు ధ్యానిస్తున్నాను, తేలు గురించి ఎందుకు ధ్యానిస్తున్నానంటే,
ఇంత భయంకరమైన వాటిని రెండిటిని కలిపి దేవుడు తీర్పుగా తీసుకురాబోతున్నాడు. అది మెయిన్ అర్థమవుతుందండి. మిడతల్ని తేలుల్ని కలిపి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ రెండిటి ద్వారా మానవుని రూపం కలిపి దేవుని తీర్పులు తీసుకురాబోతున్నాడు. అందుకే ఇవి విడివిడిగా ధ్యానిస్తే వీటి యొక్క వైభవం మనకు అర్థమైతే అటు తర్వాత వర్తమానాలు అర్థమవుతాయి. మీరు అనుకోవచ్చు, ఈయనేంటి తేళ్లు తోకలు పట్టుకున్నాడు, మిడతలు పట్టుకున్నాడు ఏంది, ఈయన కూడా యోహాను వల్లే అరణ్యంలో ఉండి తేళ్లు మిడతలు తింటాడంటే తినం. వాటి అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొగలో నుండి భూమి మీదకు వస్తున్నటువంటి తేలు తోక కలిగిన మిడతలు చేసేవి అవి ఎలా ఉంటాయి, అవి చేసేవి ఏంటంటే మొట్టమొదటి మాటను మనం చూస్తున్నాం. మొట్టమొదటి మాట అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే ఎక్కడికి వెళ్ళాం. ప్రకటన గ్రంథం 9:3 వచ్చిన తప్ప ఎక్కడికి వెళ్ళాం. ప్రకటన 9:3 వచ్చిన ప్రకటన గ్రంథం 9:3 వచ్చిన ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి చాలన్నా చాలన్నా. ఇక్కడ భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడిను. భూమిలో ఉన్న తేళ్లు గురించి మనం ధ్యానిస్తున్నాం. పొగలో నుండి ఇప్పుడు చూడండి, పొగలో నుండి భూమి పైకి వస్తుంది. సో ఈ భూమిలో ఉన్న తేళ్లు కానీ పొగలో నుండి భూమిపైకి వస్తున్న తేళ్లు గురించి మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. ఈ తేళ్లు గురించి ఇప్పటికీ ఆరాధనలో ఒక 7 విషయాలు చూసాం. మొట్టమొదటిగా ఈ తేళ్లు ఎక్కడ ఉంటాయి, ఎండిపోయిన ప్రాంతాల్లో ఉంటాయి. దానికి అర్థం ఇంకోటి కూడా చెప్పా, ఎండిపోయిందంటే పొడి ప్రాంతాల్లో, దానికి ఎండిపోయిన ప్రాంతం. మీరు దాన్ని ఉల్టా పల్ట చేయొద్దు. రెండోదిగా అడవుల్లో ఉంటాయి, అంటే విషపు జంతువుల మధ్యలో. 3 ఇళ్లల్లో ఉంటాయి, అంటే దాగి ఉంటాయి. 4 పగల్లో కాదక్క, పగుళ్లలో. మీరు అంతా తెలుగును కూనీ చేసేస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెలు. పగుళ్లలో అంటే అర్థం ఏంటి, గోడ బగిలి చూసారా, దాన్ని ఏమంటారు, ఇరుకైన స్థలంలో. 4 అది 5 6 బయట ఉన్న గోడలు అంటే పాత గోడల్లో. 7 6 పగలు చెప్పండి ఇప్పుడు, పగలు రాతి క్రింద ఉంటాయి అంటే అర్థం ఏంటి, అంటే రాళ్ళ కిందనక్క చీకట్లో ఉంటాయి అని చెప్పాలి. 7వదిగా చూసినట్టయితే పరిసర ప్రాంతాల్లో అంటే అర్థం ఏంటి, రోడ్డు పక్కన కుప్పలుగా ఇవ్వబడిన రాళ్ళలో ఉంటాయి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోండి మనల్ని పాలెం లోపల తీసుకొచ్చి యాజకులుగా చేసాడు, దేవుని ఆరాధించాం, దేవుని కొందనాలు అయిపోయింది మన ఆరాధన. ఇప్పుడు ప్రభువుల్లో పాల్గొంటున్నాం, ఆయన శరీరంలో పాల్గొనడానికి ఇష్టపడుతూ వస్తున్నాం. సో ఆయన శరీరంలో పాల్గొనేటప్పుడు తేళ్లు ఏం చేస్తాయన్నది తెలుసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పొగలో నుండి భూమి మీదకి వచ్చిన తేలుతో కలిగిన తేళ్లు చేసేవేంటి, అవి ఏం చేయబోతున్నాయి, అవి చేసేది ఏంటంటే ఒక 7 విషయాలు చెప్పొచ్చు. దాంట్లో మొదటి మాట ప్రకటన 9:3 రాయబడుతూ వచ్చింది, భూమిలో ఉన్నటువంటి తేలుకు ఉన్నటువంటి ఇవ్వబడిన బలం వాటికి ఇవ్వబడుతూ వచ్చిందంట. అంటే భూమిలో ఉన్న తేలు గురించి 7 విషయాలు ఉన్నాయి. దీని వ్యాఖ్యానంలో కానీ ఇంకో కోణాల్లో రాయబడుతున్న మొదటిది ఏంటంటే, ఆ తేలు వీటి కాటు ఎలా ఉంటుందంటే భూలోకంలో తేలు కాటు వలె ఉంటుందంట. ఇప్పుడు చూడండి వ్యాఖ్యానంలో ఉంది, అక్కడ నీకు ఏం కనపడదు, అంత వ్యాఖ్యానం హిస్టరీలోనే ఉండి నేను దాని గురించి తర్వాత చెప్తే కావాలండి. చూడండి, ఇప్పుడు పొగలో నుండి భూమి మీదకి వచ్చిన తేళ్లు ఉంటాయి కదా, ఈ తేళ్లు ఎలాంటివంటే వీటి యొక్క అనుభవం చూడగా భూమి మీద ఉన్నటువంటి తేళ్లు ఎలా ఉంటాయో చూడండి. నేను 2 రకాలు చెప్పా, తేళ్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి భూమి లోపల ఉండే తేళ్లు ఉంటాయి, ఒకటి భూమి పైన ఉండే తేళ్లు ఉంటాయి. ఇది భూమి లోపల నుండి ఉన్నటువంటి తేళ్లు. కానీ ఈ తేళ్లు యొక్క జీవితం చూడగా వీటి అనుభవాలు చూసినట్టయితే మొట్టమొదటిగా ఈ తేలు భూమి మీద ఉన్న తేళ్లు కాటులాగానే ఉంటుందంట. ఇది ఈ పొగలో నుండి బయటకు వచ్చినటువంటి పొగలో నుండి భూమి మీదకి వస్తున్న తేళ్లు ఎలాంటివంటే అవి వాటి అనుభవం చూడగా, వాటి విధానం చూడగా చూడండి, వాటి కాటు ఎలా ఉంటుందంటే అవి కాటేస్తే భూలోకంలో తేళ్లు కాటు వల్లనే ఉంటాయి. ఎలా ఉంటాయండి, భూలోకంలో తేళ్లు కాటు వల్లనే ఉంటాయి. కానీ కొంత డిఫరెంట్ ఉంది అక్కడ. ఏంటా డిఫరెంట్, భూమి మీద ఉన్నటువంటి తేళ్లు ఏం చేస్తాయి, భూమి మీద ఉన్న తేళ్లు కాటేస్తే ఎలా ఉంటుంది, ఎవరైనా తేళ్లు చేత కుట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉండారా? పోయిన వారం కూడా అంత ముందు వారం అడిగా, 1 ఇంకెవరైనా ఉండారా, 2 ఇంకెవరైనా ఉండారా, 3 ఇంకెవరైనా 4 ఇంకెవరైనా ఉన్నారా, 14 ఎవరైనా ఉండారా అని అడుగుతానండి. కుట్టినోళ్ళు మీకే తెలుసు, కుట్టించుకున్న వాళ్ళకి చేతులు ఎత్తే ఏమైంది, కొద్దిమంది ఉండవు, శేషం ఉండవులేండి. శేషం అయితే తేలు చేత కుట్టించుకునే వాళ్ళు. తేలు కుడితే ఎలా ఉంటుంది, తేలు కుడితే ఎలా ఉంటుంది, చక్కగా బాగా ఎండలో మానవుడు తిరిగిన మానవుడు ఒక్కసారికి ఏసీలో వెళ్ళి కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఏసీలో కూర్చుంటే చెమట వచ్చిద్దన్నా, కాదు ఏసీలో కూర్చుంటే ఎట్లా ఉంటుంది, చల్లగా అబ్బా ఎంత బాగుండిద్ది. తేలు కుడితే అట్లా ఉండిద్దా, అబ్బా ఎంత బాగుంది తేలు కుట్టింది, తేలా ఇంకోసారి కుట్టి అంటావా, 2-3 సార్లు కొట్టిందంటే యాత్ర చేస్తావేక.
అంటే తేలు కుడితే ఎలా ఉంటుంది? ఒక రకమైన నొప్పి, ఒక రకమైన బాధ, ఒక రకమైన వేదన. సో బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పొగలో నుండి భూమి మీదకు వస్తున్నటువంటి తేలుతోక కలిగిన మిడతలు, అవి తేలుతోక కలిగిన కాబట్టి ఆ తోకతో కుడితే అది భూమి మీద ఉన్న మామూలు తేలు వలే ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? ఇంకా బాధించేవి ఉంటాయి. ఎలా ఉంటాయండి? బాధించబడే. నేనేమంటానంటే, భూమి మీద ఉన్న తేలు కుడితేనే 24 గంటలు మనం బాధపడుతున్నప్పుడు, ఈ తేలు కుడితే ఎన్ని రోజులు బాధపడతాం? ఎన్ని? 6 నెలల 5? ఓసారి చదవండి, అక్కడ నాకు డౌట్ వస్తుంది. 5 ఉందా 6 ఉందక్క? ఎక్కడుంది? 5వ వచనమా? మరియు చదవండి. చాలన్న, అయిపోయింది దాని చరిత్ర. ఎన్ని నెలలు అండి? 5 నెలలు. కాబట్టి అందరూ పాస్ అయిపోతున్నారు ఆల్మోస్ట్. కాబట్టి 5 నెలల పాటు అవి కుడితే ఏమైంది? బాధ అనేది భరిస్తూ వస్తున్నాయి. చూడండి, ఈ భూమి మీద ఉన్న తేలు కుడితే ఎన్ని రోజుల్లో బాధ భరించాలా చెప్పాక? 24 hours. మాకు ఇంగ్లీష్ రాదులే, తెలుగు చెప్పు. కానీ 24 గంటలు తేలు కుడితే ఈ లోకంలో బాధను భరించాలి. కానీ ఇప్పుడు పొగలో నుండి భూమి మీదకి వస్తున్నటువంటి తేలు కుడితే ఎన్ని రోజులు బాధ భరించాలండి? 5 నెలల పాటు. 5 నెలల పాటు విపరీతమైన బాధని మానవుడు భరిస్తూ ఉండాల్సిందే. ఆ రోజు మానవుడు, నేను మొన్నే చెప్పా, పోయిన వారం కాదు అంత ముందు వారం కూడా, మానవుడు మరణం కోసం వెతికిన మానవుడి దగ్గర నుంచి మరణం పారిపోతుందంట. ఉందా లేదా అక్కడ? ఎన్నో వచనంలో ఉంది? ఎన్నో వచనంలో ఉంది? 6వ వచనం చివరిలో. 6వ వచనం చివరిలో ఏమనుంది? మరణం వారి యొద్ద నుండి పారిపోతుందంట. ఇక నీకు మరణం కావాలని కోరుకున్నా ఈ బాధ తట్టుకోలేను, ఈ తేలు కుట్టినటువంటి బాధ తట్టుకోలేను, ఈ బాధ నాకొద్దు, ఈ బాధ నేను తట్టుకోలేనని నువ్వు చావాలన్నా మరణమే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందంట. ఆ దినాల్లో 5 నెలల వరకు మరణమే ఉండదు మానవుడికి. ఏం డౌట్ ఏం లేదు, మరణమే మానవుడికి ఉండదు. ఆ తేలు కుట్టినప్పుడు మానవుడు ఏమనుకుంటాడు? అబ్బా, ఈ తేలు బాధ చచ్చిపోలేక, ఈ తేలు బాధ చచ్చిపోలేక, ఈ తేలు బాధ తట్టుకోలేక నేను చచ్చిపోవాలనుకుంటాడు. నేను ఎప్పుడు చచ్చిపోదాం అనుకుంటాడు. నేను ఏ క్షణం చచ్చిపోవాలనుకుంటాడు. నువ్వు ఎంత చచ్చిపోవాలనుకున్నా నీకు సావే రాదు. అది నా మాట కాదు, బైబిల్ చెబుతుంది. నా మాట కాదు, బైబిల్ చెబుతుంది. 5 నెలల పాటు ఈ లోకంలో తేలు కుడితే మానవుడికి ఎలాంటి బాధ ఉండదో అట్లాంటి బాధ నువ్వు 5 నెలలు భరించాల్సిందే. 5 నెలల వేదన భరించాలి, 5 నెలల బాధ భరించాలి. ఎవడను నీకు సహాయం చేయడానికి రాడు. ఎందుకంటే వాడికి కూడా గుట్టుంది కాబట్టి. వాడికి ఆనాడు గుట్టుంది. నీతో పాటు ఉండే వాళ్ళకి కొడుతుంది. ఎవరి బాధలు చూసుకోవడానికే సరిపోయింది. ఒకసారి మనం అంటాం, ఎవరన్నా మనం ఏదైనా కష్టంలో, బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని విసిగిస్తుంటే మనకేమనిపించింది? నా సావు నేను చస్తుంటే నువ్వు వచ్చి ఏంద్ర నా మీద పడ్డావు, నా బాధ నేను పడతాను, నా సావు నేను చేస్తున్నానంటావు. రేపటి దినం కూడా అంతే. నీకు ఆ తేలుతోక కలిగిన మిడతలు కుడితే నీ సావు నువ్వు చేస్తావే, కానీ మరణం రాదు. పక్కనోడి దగ్గరికి వెళ్ళా గిట్ట నొప్పి పడుతుందంటే వాడు కూడా అదే చెబుతాడు. ఏమంటే, నీకేనా, నాకు కూడా నొప్పి పడుతుంది చూడు అంటాడు. 5 నెలల పాటు నువ్వు బాధించబడాలి. దేవుని సంకల్పం ఏంటి తెలుసా? నిన్ను బాధించడం దేవుని సంకల్పం కాదు, నిన్ను వేధించడం దేవుని సంకల్పం కాదు, నిన్ను దుఃఖపరచడం దేవుని సంకల్పం కాదు, నిన్ను సువర్ణ వలె చూసుకోవటం దేవుని సంకల్పం. ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పమంటారా? ప్రజలు అనే భాష ఏంటి తెలుసా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటారంటారు. చూసారా? పెళ్లి చేసేటప్పుడు ఏమంటారు? అయ్యా, అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. రోజు ఈయన పువ్వులు తెచ్చి ఆమె కూర్చోబెట్టాలి ఆ పువ్వుల్లో. ఏమంటారు? పువ్వుల్లో పెట్టి చూసుకో. అయ్యా, అబ్బాయిని అనరా, అమ్మ అబ్బాయిని పువ్వుల్లో పెట్టి చూసుకొని, ఆయన్నేమో చేప రుద్దినట్టు రుద్దుతుంది, ఈమెనేమో పువ్వుల్లో పెట్టి చూసుకోవాలంట. ఏడ బాగుంది చెప్పండి? కరెక్ట్ అయిన మాటేనా? సరే వద్దులేండి, చాలా మంది కోపం వచ్చింది. మీరు మంచివాళ్ళండి, మీ గురించి కాదు. సహజంగా ఏంది? పువ్వుల్లో పెట్టి చూసుకోవాలంట. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? మన మీద నష్టపోవాలని బాధపడాలని కాదు. అలా మనం నష్టపోవాలంటే, అలా మనం బాధపడాలంటే ఆయన కుమారుడైన యేసు ప్రభు కల్వరి ఎందుకు ప్రాణం పెడతాడు? ఆ కుమారుని బలిగా ఇవ్వడానికి దేవుడు ఎందుకు ఇష్టపడతాడు? అపొస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:30-37 ఏమరాబడుతూ వచ్చింది? ఇట్లుండగా ఏమను, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు, తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? అదవుతుందండి. మనల్ని బాధించాలనుకుంటే ఆయన కుమారుని మన కొరకు ఎందుకు ఇచ్చేవాడు? మనం దుఃఖపరచాలనుకుంటే ఆయన కుమారుని సిలువేయడానికి ఎందుకు ఇష్టపడేవాడు? మనల్ని బాధించాలనుకుంటే ఆ కల్వరి శిల ఆయన కుమారుడు చేయి ఎందుకు విడిచిపెట్టేవాడు? అంటే ఆయన ప్రణాళిక ఏంటి చెప్పండి?
మనల్ని బాధించడం కాదు, మనల్ని బాగా చూసుకోవాలని అర్థం. ఆయన మనల్ని బాధించాలని ఆయన ప్రణాళిక కాదు, మనల్ని బాగా చూసుకోవాలని. మనం ఏం చేస్తున్నాము? ఆయన బాగా చూసుకోవాలనుకుంటే మనం చేయాల్సిన మనం చేస్తున్నాం. అందుకే ఒకరోజు మనకు ఆ తేలు తోక కలిగిన మిడత వచ్చి కుట్టబోతుంది. అది కుట్టినప్పుడు ఇప్పుడు వర్తమానం ఇప్పుడు ఈ వర్తమానం అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో, ఆ సేవకుడు ఆ రోజు గొంతు చించుకుని అలా చెప్పాడే, అనవసరంగా ఆ రోజు నేను వినలేదే, ఆ రోజు విన్నట్టయితే ఈ నొప్పుల బాధ భరించడానికి నాకు అవకాశం ఉండేది కాదు, వెళ్ళిపోయి ఉండే చక్క దేవుని దగ్గరికి. ఓ రోజు రాబోతుంది, నువ్వు ఎవరికి చెప్పుకున్నా వాడు కూడా అదే బాధ భరిస్తాడు. నీ బాధను తీసివేసేవాడు, నీ బాధను తొలగించేవాడు, నీకు ఈ బాధ ఉందని నువ్వు వర్ణించడానికి కూడా కాదు, నీ వీలు కాదు. అంత భయంకరమైన బాధ రాబోతుంది భూమి మీదకి. దాన్ని తట్టుకుంటామా? తట్టుకోలేము. అది తట్టుకోలేం కాబట్టి దాన్ని నుంచి తప్పించడానికి మన ప్రభువైన యేసు ప్రభువారు కలవరిశిల్లో పెట్టిన ప్రాణం, ఆయన క్రైదనం ద్వారా యేసు ప్రభువారి యొక్క శరీరం రక్తం ఇంకా మనకు సమీపంగా ఉంది. మన జీవితాలు సరిదిద్దడం కొరకై ప్రియుడా, గొప్ప ఆపదలన్న భయంకరంగా ఉండబోతున్నాయి. అవి నువ్వు చూచినే కాదు. బైబిల్లో ఒక మాట, దానియేలు 12 మొదటి వచనంలో, జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని ఎప్పటి వరకు కలగనంత గొప్ప ఆపదలంట. ఆపదలను నువ్వు తట్టుకోలేవు. భూమి మీద కొద్దిగా ఎండ ఎక్కువైతేనే అప్పా అని అంటున్నావు, వడగండ్లు పడితేనే అయ్యో వడగండ్లు పడి నెత్తి మీద అంటావు, వర్షం ఎక్కువైతే వర్షం ఎక్కువైంది అంటున్నావు. ఏది తట్టుకోలేని నిన్ను చక్కగా సువర్ణ వలె జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన తన కుమారుని మన కొరకే బలిగా అర్పించాడు. వద్దు, జీవితంలో సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే, జీవితంలో సరిదిద్దుకోవడానికి ఇష్టపడకపోతే, ఒకరోజు తేలు తోక కలిగిన మిడతలు భూమి మీదకి వస్తున్నాయి. తేళ్లు చేసే పని ఏంటి? బయటకు వచ్చిన తేళ్లతో కలిగినటువంటి అసలు ఆ తేళ్లు చేసే పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా అవి కాటు వేస్తాయంట. ఏం చేస్తాయండి? కాటు వేస్తాయి. కాటు వేస్తే ఎలా ఉంటాయి? ఆ కాటు మామూలు తేలు వలె కాటు వలె బాధగానే ఉంటాయంట. కానీ 6 నెలలు ఉంటాయి. ఎవడో కూడా ఆ బాధను తీసేయలేడు. మన బాధను తీసేయడానికి మన కొరకే కలువరిశిలో ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఈరోజు నువ్వు బాధపడాలని కాదు ఆయన సంకల్పం. నువ్వు బాధపడకోకుండా ఆ బాధను నువ్వు తప్పించబడాలని సిలువలో ఆయన చేసిన త్యాగం. ఆ త్యాగాన్ని గుర్తెరగకుండా ఆ త్యాగాన్ని నిష్ప్రయోజకమైనదిగా చేసుకుంటే నీ దరిద్రానికి నువ్వే బాధ్యుడు, ఎవరో మాకు సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో మాట చూద్దామా? ప్రకటన గ్రంథం 9:3 వచనం. ప్రకటన 9:3. చాలనా? ఇక్కడ రాయబడుతున్న రెండో మాట కదండి. రెండో మాటను చూస్తున్నాం. ఏంటి మాట? పొగలో నుండి భూమి మీదకు వచ్చినటువంటి తేలుతో కలిగిన మిడతలు చేసేవేంటి? వాటి పని ఏంటంటే, రెండోదిగా మొట్టమొదటిగా ఏం చేస్తున్నాయి? వీటి కాటు భూలోకంలో తేలు కాటు వలె ఉంటుంది, బాధించబడదు. రెండోదిగా చూసినట్టయితే దీని గురించి రాయబడిన మాట ఏమని ఉందండి? రెండో మాటను ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అనంటే, అవి భూమి మీద ఉన్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే అవి, దీని విషయాలు చెప్పాలంటే, అవి బద్ధకంగా ఉన్న వారిని బాధిస్తాయి అంట. ఈ భూమి మీదకి వస్తున్న తేలుతో కలిగిన మిడతల గురించి హిస్టరీలో ఎలా ఉంది? ఏమనుందండి? అంటే బైబుల్లో క్షుణ్ణంగా క్లుప్తంగా కొన్నే రాసి ఉంటాయి. దాని వివరణ అంతా కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడు దినవృత్తాంతములు అంటారు, రాజులు రాసిన గ్రంథములు అంటారు, ఇజ్రాయెల్ రాజుల యొక్క గ్రంథము, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో క్లుప్తంగా కొన్నే రాసి ఉంటాయి, మిగతా అన్ని చరిత్రలో చాలా ఉన్నాయి. ఇక్కడ అట్లాగే ఈ తేలుతోక కలిగినటువంటి మిడతల గురించి చాలా ఉంది. దాంట్లో రెండో కోణం ఏంటంటే, మొట్టమొదటికి ఇది ఏం చేస్తుంది? దాని తోకతో కాటేసి బాధిస్తుంది మానవుని 5 నెలల పాటు. రెండోది ఇది చేసేది ఏంటంటే, బద్ధకంగా ఎవరు ఉండారో వాళ్ళని కాటేస్తుందట. ఏం చేస్తుందండి? ఎవరు బద్ధకంగా ఉండారో వాళ్ళని. బద్ధకంగా ఉండవాలంటే ఏంటి? సోమర్తనం అనుకోవచ్చు, ఇంకేదని అనుకోవచ్చు. ఇప్పుడు కనీసం గ్లాసు నీళ్లు తెచ్చుకోవడానికి లేకలేక, ఏమా మీ భాష వేరుకుంటుంది లేండి, ఇంటికాడ ఒక గ్లాసు మంచినీళ్ళు, నా చెప్పులు ఎక్కడ ఉన్నాయి బయట తీసురా, నా టవల్ ఎక్కడ ఉంది తీసురా. నీకు కాళ్ళు చేతులు పడిపోయినాయా? నీకు నాకు బాగానే ఉండే కదా. ఎక్కడుండవు? పరిగెత్తుకుంటా తట కొండలన్నీ బగలు కొట్టుకుంటా, ఇల్లంతా బాగా కొట్టుకుంటా తీసుకొచ్చి అయ్యా అని ఇవ్వాలేక. ఒక రోజు ఉంది, నీ బద్ధకానికే నీకు తీర్పు ఉంది. నువ్వు ఎంత బద్ధకస్తురాలువో వారిని కుట్టబోతున్నాయి ఈ తేళ్లు తోకగలిగినటువంటి మిడతలు. ఖచ్చితంగా బద్ధకస్తులను కుట్టబోతున్నాయి. ఎందుకు? నువ్వు బద్ధకంగా ఉండవు. నీకు బుద్ధి రావాలంటే కుడితేనే, బాధించబడితేనే బుద్ధి వచ్చింది. అప్పుడు బద్ధకంగా ఉండవు నువ్వేం చేస్తా? ఇప్పుడు తేలు కుట్టింది, అబ్బా బాగా కుట్టింది, ఇంకా గుట్టని చెప్పి కూర్చుంటావా? లేచి గంతులేస్తావు.
ఎక్కడికెడకో పరిగెడుతూ వస్తావు. రేపు పొద్దున అదే జరిగింది. నీ బద్ధకాన్ని వదిలించడానికి దేవుడు తేలుతోకగలిగినటువంటి మిడతలను కుట్టేటట్టు చేస్తున్నాడు నీకు. అప్పుడు నీలో ఉన్న బద్ధకం మొత్తం దరిద్రం పోయింది. అప్పుడు లెగిసి నువ్వు ఎంత కేకలు పెట్టి ఏడ్చినా ఇంకా ఉపయోగం లేదు. నువ్వు బద్ధకసుడు, నీకు ముద్ర అయిపోయింది. ఓ సోమరి, ఎందాక నిద్రపోతావు, సేవల యొద్దకెళ్ళు, అవి ఎలా ఉంటున్నాయో నేర్చుకో. అదే రేపటి పరిస్థితి. రేపటి పరిస్థితి అదే జరిగింది. ఎంత బద్ధకంగా అయితే ఉంటామో, ప్రార్థన చేయడానికి బద్ధకం, ఆరాధన చేయడానికి బద్ధకం, దేవుని వాక్యాన్ని చదవటానికి బద్ధకం, అసలు దేవుని మందిరానికి రావడానికి ఇంకా బద్ధకం. ఎంత బద్ధకమో, ఎంత బద్ధకమో, దేవుని మందిరానికి రావడానికి బద్ధకం, దేవుని సన్నిధిలో గడపడం అంటే ఎంత బద్ధకమో. ఎప్పుడు వదిలి పెడతారా వెళ్ళిపోదామని మన మనసే ఎదురు చూసిద్ది. నేను ఒక మాట చెప్పమంటారా, ఎక్కువ శాతం ప్రజలు దేని కొరకు ఎదురు చూస్తారు తెలుసా? టేబుల్ వర్తమానంలో 7వ పాయింట్ చివరిలో ఆమెన్ అనే మాట కోసం ఎదురు చూస్తారు. ఏ మాటకండి? టేబుల్ వర్తమానంలో 7వ పాయింట్ చివరిలో ఆమెన్ అంటారు చూసారా? అబ్బా, ఈ మాట కోసం గంట నుండి ఎదురు చూస్తున్నారు అనుకుంటారు. నేనేమంటానంటే, నువ్వు ఎదురు చూస్తావు మంచిదే, ఎప్పుడైనా వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నావు మంచిదే, కానీ రోజు ఆపద రాబోతుంది తెలుసుకో. ఓ రోజు భయంకరమైన ఆపద రాబోతుంది. నీకున్న బద్ధకాన్ని బట్టి, నీకున్న బద్ధకమైన పరిస్థితిని బట్టి, నీకున్న బద్ధకత్వాన్ని బట్టి ఒక రోజు ఈ తేలుతోకగలిగిన మిడత నిన్ను కుడితే బద్ధకంగా పోయిద్ది. బుద్ధి వచ్చింది. అప్పుడు ఏం చేస్తా? ఉరికిడే, ఏడకి ఉరుకుతావు. ఉరుకు నుంచి ఏమంటారు, ఈ నరసపూడి ఎల్షద్దాయి నుండి ఎక్కడికి వెళ్ళాలా? మెదక్ చర్చి వరకు వెళ్ళు, మళ్ళీ ఆడ నుండి హెబ్రోన్ చర్చికి వెళ్ళు, మళ్ళీ ఆడ నుంచి ఆర్టీసీ క్లాస్ హెబ్రోన్ చర్చికి వెళ్ళు, మళ్ళీ ఆడ నుంచి ఎక్కడికి వెళ్తా? ఏడకోకూడదు బో, మేమైతే ఉన్నాం కదలే. నీ ఇష్టం. నీ బద్ధకాన్ని వదిలించే రోజు ఒక రోజు రాబోతుంది. ఎంత బద్ధకస్తులు అంటే, బైబుల్ చదవటానికి బద్ధకం, వాక్యం చదవటానికి బద్ధకం, దేవుని మందిరంలో వాక్యం చదవటం కూడా మనకి ఇష్టము, కానీ బద్ధకం. బైబుల్ చదవం, దేవుని మందిరంలో వాక్యం చదువుతాం, కానీ చదవం. ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం. మళ్ళీ ఏమంటారు, చదువుతుంటే నువ్వేదో ఒకటి అంటున్నావు కదన్నా, నేను ఎందుకు అంటాను? నువ్వు తప్పులు చదివితే నేను ఎందుకు అంటాను? ఎంత బద్ధకమో. బంధువుల్లో బైబుల్ చదవటం బద్ధకం, ఇంటికాడ బైబుల్ చదవటం బద్ధకం, ప్రార్థన చేయటం బద్ధకం, ఇంకా వాక్యం వినటం కూడా బద్ధకమే, ఇంకా దేవుని సన్నిధిలో గడపడం బద్ధకమే, ఇంకా దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి కూడా బద్ధకమే. నీ బద్ధకానికి ముగింపు రోజు ఉంది, వెయిట్ చేయి. దేవుడు ఇస్తున్నాడు ఒక రోజు ముగింపు. ఎంత బద్ధకస్తులుగా ఉంటున్నావో అంత భయంకరమైన నష్టాన్ని తెచ్చుకోబోతున్నావు. దేవుని ప్రణాళిక ఏంటంటే, దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే, నిన్ను బాధించడం కాదు. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే, నిన్ను బాధించాలన్న కోణం కాదు, నీలో పురుకొలుపుని తీసుకురావాలి, నీలో ఉజ్జీవాన్ని తీసుకురావాలి, నీకున్న బద్ధకాన్ని వదిలిగొట్టించి నిన్ను సంపూర్ణమైన వాడిగా సిద్ధపరచాలన్న దేవుని ప్రణాళిక. ప్రియుడా, నువ్వేమనుకున్నా చెప్పదలసిన మాట ఏంటంటే, పొగలో నుండి భూమిపైకి వస్తున్న తేలుతోకగలిగిన మిడతలు కుడితే 5 నెలలు బాధించబడతావు. అవి కుడితే 5 నెలలు బాధించబడుతున్నావు. తర్వాత అవి బద్ధకం ఉన్న వారినే కొడుతున్నాయి. చురుగ్గా ఉండేవారు ఆడెందుకుంటారు చెప్పండి? ఇప్పుడు బద్ధకంగా ఉన్నవారు అంటే ఎవరో చెప్పమంటారు? నేను మీకు తెలిసిన వాడు బద్ధకంగా ఉండేవారు ఎవరో చెప్పండి బైబిల్లో. అది కొత్త నిబంధనలో చెప్పారంటే అసలు మీ అంత విశ్వాసం లేరని నేనే సాక్ష్యం ఇస్తా. కొత్త నిబంధనలో, నేను పాత నిబంధన కూడా చెబుతున్నాం. మరి బద్ధకంగా ఉన్న విశ్వాసులు కొంతమంది ఉన్నారు. ఎవరు? మత్తయి సువార్త 25వ అధ్యాయం. అది నాకు తెలుసా. నేను చెబితే మీకు ఇంటిస్తే అంటే మనకున్న ప్రాబ్లం ఏంటి చెప్పిన, బండి స్టార్ట్ అవ్వదు. బండి స్టార్ట్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తే కొద్దిగా తోసామనుకోండి, మిగతాది ఆటోమేటిక్గా మీరే తీసుకెళ్ళిపోతారు. అదే ఇక్కడ ఉన్న మైనస్. అది కూడా మీరే స్టార్ట్ అవ్వాలి. అది కావాల్సింది. బుద్ధి లేని కనికలు. అక్కోళ్ళు ఏం చేశారు? అక్కోళ్ళు అంటే వీళ్ళు కాదు సుమి, నా కుడి వైపున ఉండేవాళ్ళు కాదు. నా కుడి వైపున అంటే మీరు ఆశీర్వదించబడ్డారని కాదు సుమి, నాకు ఇటువైపు ఉండేవారు. కాబట్టి వీళ్ళందరూ ఏంటి? అక్కోళ్ళ గురించి వద్దు కానీ అక్కడ ఒక 5గురు ఉంటారు. ఒక 5గురు సిద్ధపడ్డారు, ఇంకొక 5గురు బద్ధకస్తులు. ఎంత బద్ధకస్తులు అంటే, ఆయన వచ్చినప్పుడు చూస్తాలే, వచ్చాడు, పోయి తాలుపు వేసేసాడు, వెళ్ళిపోయాడు, అంత అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి అన్నారు, అయ్యా మేము కూడా వచ్చాము, కొద్ది తీరాదు. ఓ బద్ధకస్తులారా, మీరు వెళ్ళిపోండి మీ రాజ్యానికి. ఎంత బద్ధకస్తులు అంటే, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, నూనె లేదు, ఏమి లేదు అసలు. ఇంకా దేనికి నువ్వు ఉండి కన్యకన్న పేరు తప్పగా అదే బైబిల్ ఉంది. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ, బాగా చెప్పారు. మనం ఎలా ఉన్నామో అది చెప్పం, మనం బైబిల్లో ఉన్నది చెబుతాం. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ ఇప్పుడు ఎందుకని చెప్పట్లా? మనం ఆ అనుభవం ఉన్నాం కాబట్టి. కానీ జీవించుచున్నావన్న పేరు మాత్రం మృతులే. బైబిల్ చెప్పే మాట ఏంది? బద్ధకస్తులు ఎక్కువైపోయారు, బద్ధకత్వం ఎక్కువైపోయింది. ఎందుకు?
చదవలేవు, ఏం చేయలేవు. బైబిల్ చదవు, వాక్యం చదవు, ప్రార్థన చేయవు, ఏం చేయవు. బద్ధకం బద్ధకం బద్ధకం. ప్రియ జాగ్రత్త. ఆ బుద్ధి లేని కన్యకలు బద్ధకంతో ఉంటుందారా. డోర్ క్లోజ్. ఏమైంది? వాళ్ళు వచ్చేదానికి వాళ్ళు బద్ధకం పోగొట్టుకుని వాళ్ళు ఉద్యోగం కలిగి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చే టైంకి ఏమైంది? మీ ఇద్దరు లేకుండా శాంసన్, అరుణ్ లేండి, త్వరగా రాకుండా, నాకు టైం లేదు. మీ ఇద్దరు నడవండి ఎక్కడి నుంచి అటు. ఇటు వద్దులే, అక్కడ నడవండి, అటువైపు. ఇక్కడ బల్ల ఉంది కాబట్టి అటువైపు ఇద్దరు నడవండి. నడవండి, స్పీడ్గా నడవండి. ఓకే, ఇటు రండి. శాంసన్ నువ్వు పరిగెత్తురా, పరిగెత్తురా. అయిపోయింది. ఆయన మెల్లగానే వచ్చాడు. ఇప్పుడు అర్థం ఏంటో తెలుసండి? ఇప్పుడు ఏంటి? 5 కన్యకలేమో వెళ్ళిపోయారు. ఆ బద్దకస్తులు ఏం చేశారు? వచ్చే లోపల ముందర వచ్చాడు కాబట్టి తలుపేసేసాడు. వందనాలు, కూర్చోండి. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? డోర్ క్లోజ్. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళు వచ్చి అయ్యా మేము ఎట్టగొట్ట మెల్లగా నడిచి వచ్చేసామని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. చివరికి ఇప్పుడు ఏంటి? ఆ బద్దకాన్ని వదిలిపెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ రాగానే ఇప్పుడు శాంసన్ ముందర పరిగెత్తాడు కదా. ఇప్పుడు అరుణ్కి ఏమనేది? అన్న నన్ను కూడా పరిగెత్తమంటే బాగుండేది అనుకుంది. ఉండేదా లేదా? నన్ను కూడా పరిగెత్తమంటే బాగుండేది అనుకుంటాను. సరే పరిగెత్తమన్నారు. ఇప్పుడు ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన కూడా పరిగెత్తుకుంటూ రావాలిగా. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేదానికి ఆలస్యం అయిపోయింది. క్లోజ్. ఏం క్లోజ్? డోర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన బద్ధకాన్ని పోగొట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చేది డోర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వచ్చి తలుపుది అన్నాడు. ఓరే బద్ధకస్తుడా, నీ బద్ధకాన్ని బట్టి తలుపేయబడింది, పో ఇక నీ రాజ్యాన్ని నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఓ రోజు ఇది వాస్తవం. ఇప్పుడు నౌకెలుగుండా సంతోషంగా ఉంటా నవ్వుకుంటున్నా. ఓ రోజు జరిగేది ఇదే. మన బద్ధకాన్ని బట్టి దేవునిలో మనకు లేని ఆత్మీయ స్థితి, ఆత్మానుసారంగా జీవించడానికి మన బద్ధకం, వాక్యం చదవటానికి బద్ధకం, లేఖన భాగాలు చూడటానికి బద్ధకం, లేఖన భాగాలు పరీక్షించడానికి బద్ధకం, లేఖన భాగాలు ధ్యానించడానికి బద్ధకం, దేవునితో గడపడానికి బద్ధకం, దేవునితో సావాసం గడపడానికి కూడా బద్ధకం. ఓ రోజు తేరు తోకగలిగిన మిడతొచ్చి నిన్ను కొడితే ఆ బాధ 5 నెలలు భరించినప్పుడు అప్పుడు అనిపించింది నీకు, అయ్యో నేను ఎందుకు భూమి మీద బద్ధకస్తుడుగా బుద్ధి లేని కన్నికల వలె ఉండాను. ఆ రోజు నేను ఉద్యోగం కలిగి, ఆ రోజు సమృద్ధి అయిన ఉద్యోగం కలిగి నేను ఉండట్టయితే ఈ రోజు నాకు ఈ స్థితి వచ్చేది కాదు కదని ఒక రోజు నువ్వు ఏడ్చే రోజు రాబోతుంది. ఆ ఏడ్చే రోజు నీకు రాకూడదని ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మన మధ్యలో ఉంచి సరిదిద్దుకోమని అవకాశం ఇస్తున్నాడు. అప్పుడే జీవం కలిగిన వారిగా సంఘంగా మనం ఎత్తబడతాం. ఇదన్నమాట. 2 3 విషయాన్ని చూద్దామా? ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగల్లో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు ముసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఆగక్క కాడు ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 3వ మాట. పొగలో నుండి భూమి మీదకి వస్తున్నటువంటి మిడత, మానవ రూపం కలిగిన మిడతలకి, తేలు తోక కలిగిన మిడతలకి, వాటి ద్వారా భూమి మీద దేవుడు ఆపదలు తీసుకురాబోతున్నాడు. మొదటిగా అవి ఏం చేయబోతున్నాయి? కాటు వేస్తున్నాయి. ఆ కాటు ఎంతకాలం ఉంటుంది? ఇక్కడి నుంచి బయటకు వస్తున్నాయి. చూడండి, ఇంకా మీకు కావాలంటే ఇది ఇక్కడ కనపడుతున్నాయి. తేళ్ళు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి లేదా? కనబడినోడు చేతులు ఎత్తండి. కనబడతలేదు అన్నవాడు మీకు కాదు లెక్క. కళ్ళజోడు తెచ్చుకోండి, వెళ్ళి తొందరగా కళ్ళజోడు తెచ్చుకోండి. కాబట్టి తేలు తోక కలిగినటువంటి మిడతలు, మానవ రూపం కలిగిన మిడతలు భూమి మీదకి వస్తున్నాయి. వాటి గురించి వాటి చరిత్ర మనం చూసినట్టయితే అవి ఏం చేస్తున్నాయి? వచ్చి మామూలు కాటు వేస్తున్నాయి, మామూలు తేలు వలె కాటు వేస్తున్నాయి. కానీ 5 నెలలు బాధ భరించాలి. ఒక తేలు కుడితే ఈ భూమి మీద ఒక రోజు వరకు భరించాలి. కానీ ఇది కుడితే 5 నెలలు క్షమించండి. తర్వాత చూసినట్టయితే ఇది ఎలాంటిది? ఇది బద్ధకస్తుల్ని, ఎవరైతే బద్ధకంగా ఉంటారో వాళ్ళని కొడతాయి. కుట్టిన తర్వాత ఏం చేస్తున్నాయి? వాళ్ళ ఉద్యోగాలు లేపుతున్నాయి. వాళ్ళు ఏడ తిరిగినా ఉపయోగం లేదు. ఆ బద్ధకస్తులుగా ఈ యొక్క నష్టపోయే కంటే ఇప్పుడే బద్ధకం ఏడుందో వదిలిపెట్టి సరిదిద్దుకోవడం మంచిది. ఏ విషయాల్లో బద్ధకంగా ఉండవు. 2వ విషయం ఇది. 3వ విషయాన్ని చూసినట్టే ప్రకటన 9:3 భూమిలో నుండి చదవండి మా మాట. ఏమన్నా వచ్చింది? భూమిలో ఉండి తేలుకున్న బలం వాటికి ఉంది. దేనికి? ఆ మిడతలకి. 3వ మాట ఏంటి అని అంటే, ఈ మిడతలు పొగలో నుండి భూమి మీదకి వచ్చినటువంటి తేలుతో కలిగిన మిడతలు చేసే 3వ పని ఏంటంటే ఏంటి? అవి మూఢనమ్మకాలు కలిగిన వారిని బాధిస్తాయంట. చరిత్రలో ఇలా ఉంది. ఏం చేస్తాయి? మూఢనమ్మకాలు. ఇప్పుడు బాగా పెరిగిపోయింది మూఢనమ్మకాలు. గేటు బయట తాగకూడదు, అడుగు బయట పెట్టకూడదు, తుమ్మితే అదవుతుందండి. ఇంకా మన దరిద్రం కొద్ది మనం అడుగు పెట్టగానే ఇంకోటి అచ్చో అంటాడు, వాడికి రాపోయినా
పొద్దున్నే తుమ్మేవు అని మళ్ళీ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని చక్కగా చేతులు కడుక్కుని మొహం కడుక్కుని ఓ 2 నిమిషాలు అలా కూర్చుని మళ్ళీ బయటకు వస్తావు, మళ్ళీ వాడు తుమ్ముతాడు. 3 సార్లు దుమ్మాడు కదా, ఇక బయటికి వెళ్ళకూడదు, పని జరగదని ఇంటికాడ కూర్చుంటావు. వాడు ఎన్ని 100 సార్లు దుమ్మినా నీకు అవ్వాలంటే దేవుని చిత్తం ఉంటే అయిపోద్ది ఆ పని. ఇటని మూఢనమ్మకాలు కొంతమంది ఉంటారు, తుమ్మితే వెళ్ళకూడదు, ఆ తుమ్మితే వెళ్ళకూడదని, ఇంకా విధవరాలు ఎదురొస్తే బయటికి వెళ్ళకూడదని మూఢనమ్మకాలు కొంతమందికి ఉంటాయి. బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? అసలు విధవరాలు ఎదురొస్తేనే మనకు ఆశీర్వాదం. విధవరాలు ఎదురొస్తేనే చాలా గొప్ప ఆశీర్వాదం. నేను అంట కదా, మనం పెళ్లి చేస్తాం చూసారా, పెళ్లి చేసినప్పుడు ఫస్ట్ కార్డు ఎవరికి ఇస్తారు? ఫస్ట్ కార్డు ఎవరికి ఇస్తారు? ఏంటి జ్యోతక్క నువ్వు పెళ్లి చేయలేదు కదా ఇంకా, అందుకని నీకు తెలియట్లా. పెళ్లి చేస్తే మొదటి కార్డు ఎవరికి ఇస్తారు? మంచి వాళ్ళకు, ముత్తైదువులు అంటారు కదండి, వాళ్ళేనా? వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ కార్డు. నేనేమంటే బైబిల్ ప్రకారం దేవుడు ఎవరి పక్షాన ఉంటారు చెప్పండి? విధవరాళ్ళ పక్షాన వ్యాజ్యమాడతానన్నాడు. నా మోటికి నేనేమంటానంటే, బ్రతుకుండి అన్ని బాగుంటే నా పిల్లలు పెళ్లి చేస్తే మొదటి పెళ్లి కార్డు విధవరాలకి ఇస్తాను నేను. దేవునికి ఇచ్చిన తర్వాత విధవరాలకి ఎందుకని? విధవరాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? మన జీవితాల్లో మేలు జరిగింది. అందుకే నేను ఎక్కడ హౌస్ డెడికేషన్ అయినా విధవరాళ్ళ చేత ప్రార్థన చేపిస్తాను. ఎక్కడ ఇల్లు ఓపెనింగ్ కొంతమంది ఏంటి సేవకుడు ఏంటి విధవరాళ్ళ చేత ప్రార్థన చేపిస్తున్నాడు అనుకుంటారు. పిచ్చోళ్ళు తెలియని వాళ్ళు అట్లా మాట్లాడతారు. విధవరాల పక్షాన దేవుడు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మన ఇంట్లోకి వచ్చి అడుగుపెట్టి వాళ్ళు మన ఇంట్లో ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు వాడు చేసిన ప్రార్థన వింటాడా? మన ప్రార్థన ఎక్కువ వింటాడా? అది మరి విధవరాళ్ళ పక్షాన నేను ఉంటానన్నాడు. ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటంటే, మనకు ఒక మూఢాచారాలు ఉంటాయి. విధవరాలు ఎదురొస్తుందంటే మనం వెళ్ళకూడదే పనికి, వెనక తిరిగి వస్తారు. చిచ్చే పొద్దున్నే ఏం ఎదురొచ్చింది ఏంటి, ఏం ఎదురొచ్చింది? ఓరే దరిద్రము, ఆమె ఎదురొస్తేనే నీకు ఆశీర్వాదం, ఆమె ఎదురొస్తేనే ఆశీర్వాదం. కొంతమంది బండి వేసుకెళ్ళేటప్పుడు ఒక ఎదురాలు ఎదురాగానే అబ్బా బండి ఆపేస్తారు. మళ్ళీ ఏదో అదేదో చెడిపోయినట్టుగా దాన్ని అటు ఇటు తిప్పుతా దాన్ని బాగు చేస్తున్నట్టు ఉంటారు. మళ్ళీ ఏం పోయిన తర్వాత ఏం చేస్తారు? స్టార్ట్ చేస్తారు. కారు అయినా బైక్ అయినా అంతే. ట్రైన్కి కూడా ఎదురాలు ఎదురొస్తే ఏం చేస్తారు? కాసేపు ఆపేసి అటు ఇటు తిప్పుతారేమో కదా. పిచ్చి మూఢనమ్మకాలు. నేనేమంటానంటే, ఒక విధవరాలు మన ఇంట్లో ఉంటాం, ఒక విధవరాలకు మనం సహాయం చేయటం, ఒక విధవరాలు మనకు ఎదురు రావటం, ఒక విధవరాలకు మొదటి పెళ్లి పత్రిక ఇవ్వటం బైబిల్ ప్రకారం నీకు క్షేమం. అది ఊహించని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీవు ఊహించని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ మూఢనమ్మకాలు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా విధవరాలు ఎదురొస్తే నాకు అపశకునం అనేవాడిని ఫస్ట్ గుట్టిది. పెళ్లి కార్డుకి పసుపు రాయాలని మూఢనమ్మకం ఉండేది, వాడిని ఖచ్చితంగా కొట్టిద్ది. తుమ్మితే ముందరికి వెళ్ళకూడదు అనుకుంటా చూసారా? ఈ ఎవరెవరు ఏ మూఢనమ్మకాలు ఉన్నారో, మూఢనమ్మకాలు కలిగిన ప్రతి ఒక్కడే తేలు తోక కలిగినటువంటి మిడత ఖచ్చితంగా ముద్దు పెట్టుకుని వెళ్ళేది. ఖచ్చితంగా జరిగేది అదే. నీకున్న మూఢనమ్మకాన్ని బట్టే నువ్వు విడవబడి నష్టపోబోతున్నావు. ఎందుకంటే నీలో జీవం లేదు, నీలో క్రీస్తు యొక్క జీవం లేదు. చాలా మంది క్రైస్తవులు, రక్షణ మార్మోస్ పొందిన క్రైస్తవులు కూడా ఈ మూఢనమ్మకాల్లో ఉండారు. లేరా? చాలా మంది ఉండరు. అన్న ఆమె ఎందుకు చేయాలి? ఆమె దూరాలు కదా, ఆమె ఎందుకు చేయాలా? సంఘంలో మొదట ఆమె ఎందుకు ప్రార్థన చేయాలా? లేదా ఆమె ఎందుకు ఈ పరిచర్య చేయాలా? ఆమె ఎందుకు ఎదురొచ్చింది? నువ్వు ఎదురొస్తే జరిగేది ఏంటి? ఫస్టే నీ భర్త యాక్సిడెంట్ కింద పడతాడు, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అర్థమవుతుందండి? చాలామంది ఏమంటారు, నేను ఎదురొస్తానండి. నువ్వెందుకు ఎదురు రావటం? మా ప్రాణం బాగొట్టుకోవడం తప్పక మా దరిద్రం కొద్ది నువ్వు ఎదురు రాకుండా నేను ఆపేమా? నిజంగా ఇంటికాడ ప్రాణం తీసేస్తాం. నువ్వు తీసే ప్రాణం కంటే కూడా బయటికి రోడ్డు మీద ప్రాణం పోగొట్టుకోవడం మంచిది. చాలా మంది భార్యలు అంటారు, నేను ఎదురొస్తా. నువ్వు ఎదురు రావటమే మా ప్రాణానికి దరిద్రం. ఎదురొచ్చి ఏం చెప్తావు? నా ప్రాణం తెస్తావు తప్పక. ఎంతమంది ఇలా అనేవాళ్ళు లేరు? ఇంకా బైక్ వేసుకెళ్తుంటే ఊరిని నెట్టెళ్ళి ఇట తిరిగి వచ్చేసి సరే బాయ్ అండి, వెనక్కి తిరిగి కూడా చెప్పదు. ఎట్ట చెప్పేది చెప్పక వెనక తిరగదు. ఎందుకు? వెనక తిరిగి దానికి ఏదో జరిగిద్దంట. నువ్వేనమ్మా మెయిన్ అడ్డురావటం, నువ్వేనయ్యా. నువ్వు అడ్డురావటమే ఆయనకి యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు అడ్డురావటమే ఆయన కాళ్ళు చేతులు మోకాలు చెప్పులు బాలగొట్టుకొస్తున్నాడు. మా తెలంగాణలో కూడా అదే చేస్తారు. మా ఆంధ్ర తెలంగాణలో ఎదురొచ్చి చాలా మంది ఉన్నారు అక్క. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ భేదాలు కాదు, అంతా ఒకటే. ఏం కంగారు లేదు. ఓ టైంకి బయట చూపిస్తా, అంతా కూడా ఏం కంగారు పడవక, నేను అన్ని చూసే ఉంటా. కాబట్టి ఏంటి, చాలా మందికి భ్రమలు ఉంటాయి. ఎదురొస్తే వాళ్ళు ఎదురు రావాలి, నువ్వు ఎదురొస్తావు, ఆయన వెళ్ళి హాస్పిటల్లో బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, సరిపోయింది. ఈ మూఢనమ్మకాలు పోవాలి. ఈ మూఢనమ్మకాలు పోయినప్పుడే నీలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉండట్టు.
ఆ మూఢనమ్మకాలు ఉన్నంత కాలం నువ్వు దేవుని రాజ్యానికి కాదు కదా, ఎక్కడికి పోవు, నరకానికి తప్ప ఎక్కడికి పోవు. ఒకరోజు రాబోతుంది నీ మూఢనమ్మకాలని నువ్వు విధులు పెట్టుకోవాలి. ఎన్ని మూఢనమ్మకాలు నువ్వు కలిగి ఉండవో అన్ని పోవాల్సిందే. పెళ్లి జరిగిద్ది. పెళ్లికి ముందర మనోళ్ళు చేసే మూఢనమ్మకం ఏంటి చెప్పండి? మూఢ ఆచారాలు, నమ్మకాలు ఏంటి? పెళ్లికి ముందర ఏదో నలిగేయాలి, ఇవన్నీ చాలా కథలు ఉంటాయి. ఇవన్నీ మనకు ఇప్పుడు టైం లేదండి. ఈ మూఢనమ్మకాలు, మూఢాచారాలన్నీ పోతేనే ఆ తేలు తోకగలిగినటువంటి మిడత నిన్ను కొట్టకోకుండా ఉంటుంది. నువ్వు ప్రభు దగ్గరికి సంఘంగా ఎత్తబడతావు, మధ్యాకాశానికి వెళ్ళిపోతావు. లేదా ఈ మూఢనమ్మకాలతో నువ్వు కూడిపోయి, ఇది ఎట్ట ఉంది, ఈ చెట్టు ఎండిపోయిందంటే నేను చచ్చిపోతానేమో, ఈ కప్పు వచ్చి మా ఇంట్లో దూకిందంటే ఇది అయిపోద్దేమో, ఈ గబ్బిలం వచ్చి మా ఇంట్లో దూరిందంటే ఇల్లు మొత్తం పాడైపోద్దేమో, ఎట్లాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి అనుకో, నువ్వే చేస్తావు, నరకానికి వెళ్తావు. ఆంధ్రాలో ఒక ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు చెబుతా చూడండి, నాకు ఆంధ్రాలో జరిగింది. ఒక ఆయన ఏం చేశాడంటే, మేము మందిరం మా ప్రార్థన జరిగిస్తూ వస్తాం ఆంధ్రాలో ఒక బ్రాంచ్లో, వారి ఇంట్లోనే పరిచర్య చేస్తూ వస్తాం. ఒక ఆంటీకి, ఒక అక్కకి ఒక కొడుకున్నాడు, పెద్ద ఆయన, వాళ్ళందరూ పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత నేను ఆ ఇంటికి వెళ్తే ఇల్లంతా పాడు పెట్టేసి ఉంది. ఎందుకు పాడు పెట్టారంటే గబ్బిలం వచ్చి వెళ్ళిందంట ఇంట్లోకి. ఏమొచ్చి వెళ్ళిందండి? గబ్బిలం వచ్చి వెళ్ళిందంట. గబ్బిలం వచ్చి వెళ్ళింది కాబట్టి 6 నెలల పాటు ఇంట్లో ఉండకూడదని చెప్పి దాన్ని ముళ్ళ కంచిలేసి పాడు చేసి అక్కడ పాడేశారు. ముళ్ళ కంచిలేసి పెట్టేసేసారు దాన్ని. ఎందుకు? పాడుగా ఉండాలంట 6 నెలల పాటు. నేను అన్నాను, 6 నెలల పాటు నాకేంటయ్యా, ఆ గబ్బిలం వచ్చి వెళ్తే వెళ్ళింది, నేను మందిరం నడుపుకుంటా, పోతే నేనే పోతా, నాకు ఇవ్వండి అని చెప్పి అన్నా. అట్ట కాదు పాస్టర్ గారు, నువ్వు కూడా పోతే మరి అట్ట మాకు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అర్థమవుతుందండి. చాలా మంది చాలా ఆశలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. ఈ మూఢనమ్మకాలన్నీ పోతేనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. ఎన్ని మూఢనమ్మకాలు నీకు ఉంటాయో అని మనకు ఒక ఆచారం ఉండేది. ఇంట్లోకి అడుగు పెట్టేవంటే ఏ కాలు పెట్టాలి? మొదట ఏ కాలు పెట్టాలి? కుడి కాలు పెట్టాలి. ఎడం కాలు పెడితే నీకు నష్టం వచ్చిందా? ఇది నీ కాలు కాదా? ఎడం కాలు పెట్టకూడదా? మరి ఎడం కాలు ఎందుకు పెట్టవు? ఆ కుడికాలే పెట్టాలి. కొత్త పెళ్లి కూతురుని ఏమంటారు? కుడికాలు పెట్టి ముందరకు రమ్మ, ఆమె రేపు పొద్దున్న నీ కుడికాలు బయట పెట్టించింది. కుడికాలు పెట్టి ముందరకు రమ్మ, లోపలికి రా, నిన్ను నీ 2 కాళ్ళు ఎత్తి నరకం, నీ 2 కాళ్ళు ఎత్తి బయట ఇసిరేసింది, దరిద్రం పోయిద్ది. చివరికి ఆడ పెట్టింది ఎత్తుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టిద్ది. అక్క ముందర కుడికాలు పెట్టి రమ్మంటావు, ఆమె ఏం చేసింది? నీ 2 కాళ్ళు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టింది. పోయింది కదా దరిద్రం. జాగ్రత్త. మూఢనమ్మకాలు పోవాలి. మూఢనమ్మకాలు కలిగిన ప్రతి ఒక్కరిని తేలు తోక కలిగినటువంటి మిడత ఖచ్చితంగా టచ్ చేసి వెళ్ళింది, ముట్టి వెళ్ళింది. అప్పుడు మూఢనమ్మకాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడలా. 5 నెలలు భయంకరమైన బాధను నువ్వు భరించాలి. ఆ బాధ అవసరమా? ఈ మూఢనమ్మకాలు పోగొట్టుకోవడం అవసరమా? ఇప్పుడు చాలా మంది మూఢనమ్మకంతో ఉంటారు. బల దగ్గర కూడా ఏంటి, బల తీసుకుని ఇట్లా ప్రార్థన చేసుకుని కొంతమంది కళ్ళు కద్దుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ బల్ల తీసుకుని ఎట్టెట్ట అనుకునే వాళ్ళు ఉంటారు. అదంతా మూఢనమ్మకం. ప్రభు శరీరం తీసుకొని మన జీవితంలో ప్రభు చేసిన మేలును బట్టి హృదయమారా ఇది నీ శరీరం ప్రభు అని భుజించాలి. దాన్ని ఎట్టెట్ట పెట్టుకుని కొంతమంది మూఢనమ్మకాలు ఉంటాయి. ఇది కూడా చెప్పాలి. ఏంటి? భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద అన్నం తీసుకుంటారు. ఎందుకు ఇది? అన్నాన్ని తీసుకుని కలకద్దుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేరాక అదే నీ దగ్గర నుంచే నాకు ఆన్సర్ కావాలి. ఏంటి? ఉంటారు. అన్నం తీసుకుని కూడా ఎట్ట కలకద్దుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పటికీ రక్షించబడినవాడు కూడా, మారుమోసి బాప్తిసం పొందిన వాళ్ళు కూడా, దేవుని బిడ్డలయ్యుండి కూడా, ప్రభు శరీరంలో పాల్గొనేవాడు కూడా, కొంతమంది ఇప్పటికీ అన్నం తీసుకుని ఎట్ట అద్దుకుని ఒక మొత్తం పక్కన పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఒకరోజు ఈ మూఢనమ్మకాలు కలిగిన ప్రతి వ్యక్తికి తేలు తోక కలిగిన మిడత వచ్చి ఖచ్చితంగా కుట్టిద్ది. నీ మూఢనమ్మకాలను బట్టి 5 నెలలు నువ్వు బాధపడాలి. ఇప్పుడు ఆ మూఢనమ్మకం పోగొట్టుకుని బల్లో పాల్గొంటావా? దాన్ని పట్టుకుని బల్లో పాల్గొంటే విడవబడతావు. 5 నెలలు నువ్వు ఆ బాధ భరించాలి. ఏ బాధ కావాలో ఏం కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఎన్నో మాట ఇది? 3. 4వ విషయాన్ని చూద్దామా రండి. ఇప్పటికే 11:20 అయిపోయింది. త్వరగా చూద్దాం. 4వ మాట ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 9:3. భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉన్న తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అని అంటే, ఎన్నో మాట అండి ఇది? 4. ఇప్పుడు చెప్పండి. పొగలో నుండి భూమి మీదకి వచ్చినటువంటి తేలుతోక కలిగిన మిడతలు చేసే పని ఏంటి? చూడకుండా చెప్పండి. మొట్టమొదటిగా కాటేస్తున్నాయి. అంటే మామూలు తేలు ఎట్ట కుడుతుందో అట్ట అలాంటి బాధ వస్తుంది, కానీ 5 నెలలు. రెండోదిగా బతకం ఉన్న వారిని కాటేస్తుంది. నీ బతకం మొత్తం వదిలేచ్చింది.
ఊరూరు తిప్పిద్దప్పుడు. మూడోదిగా మూఢనమ్మకాలు కలిగిన వారిని కాటేస్తుంది. మూఢనమ్మకాలు అంటే తుమ్మితే ముందరికి వెళ్ళకూడదు, దగ్గితే ముందరికి వెళ్ళకూడదు, విధవరాలు ఎదురొస్తే వెళ్ళకూడదు, ఇంకా ఎన్నో మూఢనమ్మకాలు ఉంటాయి కదా. ఈ మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళందరినీ కాటేసేది. అప్పుడు వాళ్ళు పడే బాధ భయంకరం. ఇక నాలుగోదిగా పొగలో నుండి భూమి మీదకి వచ్చినటువంటి తేలితోక కలిగినటువంటి మిడతలు కుడితే అవి చేసే నాలుగో పని ఏంటంటే, నాలుగోది మూడోదా? నాలుగోదిగా మీరు అందరూ బాగా సిద్ధంగా ఉండారు. నాలుగో మాట రండి.